హలో అండి, నమస్తే. నేను విజయలక్ష్మి బిఎల్ మొహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ మధ్య చామంతి మొక్కలు నాటానండి. చాలా బాగా సక్సెస్ అయ్యాయి. అవి నాకు వచ్చినప్పుడు ఇలా ఉన్నాయి మొక్కలు. మీలో ఎవరైనా చామంతి మొక్కలు తెచ్చుకోవాలనుకున్నా కానీ, ఒకవేళ తెచ్చుకున్నా కానీ మీకు కూడా అవగాహన ఉంటుంది కదా. నాకైతే ఎలా గ్రో అవుతున్నాయో చూపిస్తే మీరు కూడా మీకు ఎలా గ్రో అవుతున్నాయో కామెంట్ ద్వారా తెలియపరచండి. నేనైతే తీసుకున్నాను ఇంపోర్టెడ్ చామంతి, ఇంకా నాటు రకం చామంతి, 50 రకాల ఇంపోర్టెడ్ చామంతి, ఇంకా 15 రకాల నాటు చామంతి, అన్ని రకాలు తీసుకున్నానండి చందనదుర్గ దగ్గర. ఇక్కడ చూపిస్తున్న మొక్కలు ఈరోజు వచ్చాయి. జూన్ 17కి నేను మొత్తం పాటింగ్ మిక్స్ రెడీ చేశాను లేయర్ పద్ధతిలో. అది మొత్తం ఈ మొక్కల్ని అలోవెరా జెల్లో నానబెట్టాను ఒక గంట సేపు. ఇంకా ట్రైకోడర్మా, ఎప్సమ్ సాల్ట్ ఏవైనా వేసి నానబెట్టచ్చు. ఇంకా ఇక్కడ చూపించింది ఈ జూన్ 21. నేను నాటిన తెల్లారి కూడా వీడియో ఫోటో తీశాను. ప్రతిరోజు నేను తీస్తూనే ఉన్నాను. అప్డేట్ మీకు చూపిద్దామని ఎప్పటికప్పుడు, ఇంకా ఎప్పుడు ఎలా ఉన్నాయని. జూన్ 21కి నేను నా మొక్కలు ఇలా ఉన్నాయండి. మళ్ళీ జూలై 7th కల్లా ఇలా అయ్యాయి. ఒకరోజు నేను ఏం చేస్తానంటే, ఈ మొక్కలు ఒక 15 days తర్వాత 15 నాటుకున్నాయి మంచిని, ఎక్కడో 1-2 పోయాయి. అలా ఇది జూలై 7th ఇలా ఉన్నాయండి. నేను నాటుపెట్టిన లిల్లీ బల్బ్స్ కూడా ఎదుగుతున్నాయి. మొక్కలు, ఈ చామంతి మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. ఒకరోజు పెరిగిన తర్వాత ఒక 15 days తర్వాత నేను వీటికి వెల్లుల్లి ద్రావణం ఇచ్చాను. వెల్లుల్లి ద్రావణం ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 days తర్వాత, మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ ఇద్దామని మీకు వీడియో చేద్దామని అనుకున్నాను, చూపిద్దామని. నేను ఇలా ఉన్న వాటిని కొంచెం పెరిగిన తర్వాత చివర 2 ఆకులు గిల్లాను, అంటే పించింగ్ చేశాను. చేసి వెల్లుల్లి ద్రావణం స్ప్రే చేశాను. ఇంకా ఒకసారి స్ప్రే చేసిన మొక్కలు ఇవి ఇలా ఉన్నాయండి. మళ్ళీ రెండోసారి నేను స్ప్రే చేసేటప్పుడు మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఎలా వెల్లుల్లిపాయలు ఎన్ని వేసాను, ఎన్ని నీళ్ళు పోసాను అన్నది మీకు కూడా అర్థమవుతుంది అని నేను చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ టైము, నాకు ఎఫెక్ట్ ఏం లేదు, బాగానే ఉన్నాయి వెల్లుల్లి ద్రావణం వేయటం వల్ల. లిక్విడ్ అనేది మనకి ఈ మొక్కలకి ఎలాంటి ఫంగస్ రాకుండా ఉంటాయి. ఎక్కడో ఒకటి మొక్క పోయినవి ఉంటే తీసేసాను శుభ్రంగా. ఆకులు కూడా, పాడైన ఆకులు ఉంచకుండా కింద వైపు ముదిరిన ఆకులు కూడా తీసేసాను మొక్కలవి. పైన పెంచింగ్ చేశాను, కింద ముదిరిన ఆకులు కూడా తీశాను. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, అవి తీశాను. నేను 2 కుండీలలో పెట్టానండి చామంతులన్నీ. నాకు ఎక్కువ ప్లేస్ లేదు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను నేను, మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో. ఇక్కడ పెట్టాను. ఈ లిల్లీ బల్బ్స్ కూడా వెల్లుల్లి ద్రావణం వేయటం వల్ల బాగానే పెరుగుతున్నాయి. ఇంకా చామంతులు కూడా బాగానే ఉన్నాయి. మన ఇంట్లో పనికిరాని సన్నటి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అటు మనకి యూజ్ అవనే వెల్లుల్లిపాయలని మొత్తం నేను సన్నపాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఒక గుప్పెడు, ఈ గుప్పెడు వెల్లుల్లిపాయలు అనేది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని, ఈరోజు అనేది నేను ఎన్ని నీళ్లు పోసాను, ఎలా చేశాను అన్నది చూపిస్తాను. 2 రోజులు కూడా వేయచ్చు, వరుసగా కూడా వేయచ్చు. మనం నీళ్ళు స్ప్రే చేయొచ్చు. ఇవి మొక్కలకు కొంచెం ఫంగస్ లాంటిది దరిచేరకుండా ఉంటుంది. మీరు ఉంటే కనుక వేపాకు కూడా వేయచ్చు, లేదంటే ఇలా కూడా నీమ్ ఆయిల్ అయినా వేయచ్చు. ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి. సాఫ్ ఫంగిసైడ్ అయినా, ఎప్సమ్ సాల్ట్ అయినా, ట్రైకోడర్మా అయినా, ఏదైనా సరే మొక్కలకి వారానికి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి. నేనైతే ఇప్పుడు వీటిని మెత్తగా పట్టుకున్నాను కదా, ఇలా వీటిని వడకట్టుకొని ఇంకా నీళ్లు కలుపుకోవాలి. మనం స్ప్రేయర్ బాటిల్ ఉంటే అందులో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని నీళ్ళకి ఇవి కొంచెం లిక్విడ్ అనేది వేసాను. అంటే ఇప్పుడు నీళ్ళల్లోనే వేస్తున్నాను.
ఆల్రెడీ గిన్నెలోకి నీళ్లు తీసుకున్నాను, అందులోకే వడకట్టుకున్నాను. ఈ వెల్లుల్లి మిక్సీ పట్టింది మనకి మామూలుగా అయితే మొక్కల్లో చల్లుకోవటానికైతే ఇబ్బంది లేదు, కానీ మనము స్ప్రేయర్లో అయితే తట్టుతుంది కదా చెత్త, అందుకని ఇలా వడకట్టాను. మొక్కల మధ్య కూడా ఇలా మనము వెల్లుల్లి ముక్కలు లాంటివి పొట్టు లాంటిది వేసినా కూడా బాగుండదు కదా. శుభ్రంగా వడకట్టుకొని మొక్కల్లో వేయాలి. ఇది మట్టిలో వేస్తాను. ఈ ఒక జల్లెట్లో ఉన్న చెత్త అంతా మట్టిలో వేస్తాను. వెల్లుల్లి ముక్కలు కనుక నేను మట్టిలో వేయటం కూడా మనకి మట్టిలో ఉన్న ఏమైనా క్రిములు లాంటివి పోతాయి, మనకి ఫంగసైడ్ లాంటిది ఇలాగా పనిచేస్తుంది. ఇది ఎలాంటి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉన్నా కూడా మనకి నివారిస్తుంది, మొక్కలకి హాని చేయకుండా. ఒకసారి స్ప్రే చేసిన తర్వాత నాకు బాగా అనిపించింది, అందుకనే మీకు కూడా చెప్పాలనుకున్నాను. మనము మొక్కల్ని పెంచేటప్పుడు ఎన్నో రకాల పద్ధతులు తెలుసుకొని చేయటం వల్ల తొందరగా పువ్వులు రావటము, మన మొక్కలు పాడైపోకుండా కాపాడుకోవటానికి వీలవుతుంది. ఒక గ్లాస్ అయితే మామూలు వాటర్ వేసుకున్నాను. ఈ స్ప్రే బాటిల్లో 2 కుండీలు కదా, అందుకని చిన్న బాటిల్ అయినా కూడా సరిపోతుంది. ఈ నీళ్ళల్లో కలిపిన మిక్సీ జార్లో మిక్సీ పట్టిన వెల్లుల్లి మళ్ళీ నీళ్ళల్లో కలిపాను కదా, అందులో కూడా నీళ్ళు ఉన్నాయి కదా, అంటే ఎక్కువ నీళ్లు పోయాలి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం మరీ ఘాటుగా కూడా మొక్కలకి చేయకూడదు, చాలా నీళ్లు కలపాలన్నమాట మనం. ఎందుకంటే చాలా ఘాటు ఉంటుంది కదా వెల్లుల్లి, కొంచెం సరిపోతుంది. ఎక్కువ నీళ్లు పోయాలి, కొంచెమే వెల్లుల్లి ఉండాలి రసం. ఇలా స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేయడమే. స్ప్రే చేసిన తర్వాత నాకైతే మొక్కల్లో చాలా తేడా అనిపించింది. అవి చాలా ఫ్రెష్గా అనిపించటము, మొక్కలు ఆకులు కూడా కలరు చేంజ్ అవ్వటము రోజు రోజుకి నేను గమనించాను. ఇక్కడున్న లిల్లీ ప్లాంట్ కూడా, లిల్లీ బల్బ్స్ కూడా లీవ్స్ చూసారా, వెల్లుల్లి ద్రావణం వేయకముందు ఎంత చిన్నగా ఉన్నాయో. వేర్లకి ఎలాంటి హాని చేయదండి ఇది, మొక్కలకు కూడా హాని చేయదు, ఇంకా చాలా మంచి చేస్తుంది. అందుకే నేను మళ్ళీ ఒకసారి టెస్ట్ చేశాను, బాగుంది రిజల్ట్ అయితే. 1-2 రోజుల్లోనే మీకు అర్థమైపోతుంది. ఇలాగే మీరు కూడా 2 రోజులకోసారి 3 రోజులకోసారి కూడా మీరు ఈ పాటికే చామంతి మొక్కలు నాటితే కనుక స్ప్రే చేయండి. పైన 2 ఆకుల్ని పించింగ్ చేయండి, గిల్లేసేయాలి మనము. అప్పుడు ఎక్కువ ఇంకో కొమ్మలు ఎక్కువ వృద్ధి చెందడం కోసం మనం అలా చిగుళ్ళని గిల్లుతూ ఉండాలి. పైన 2 ఆకుల్ని, లేత ఆకులు ఉంటాయి కదా, ఆ లేత ఆకుల్ని. ఏది చేయాలన్నా కూడా మొక్కలు నాటిన తర్వాత ఒక 15 రోజుల నుండి మనము స్టార్ట్ చేయాలి. మరీ ఎండలో కూడా పెట్టద్దు, మరీ వానలో కూడా పెట్టకూడదు చామంతి మొక్కల్ని. వర్షం అయితే అసలు పడదంట వీటికి అని నేను చాలా వీడియోస్లో విన్నాను. ఎక్కువ వర్షంలో మొక్కలు ఉంచడం కూడా పాడవుతాయని. నేను చాలా రోజులు లాస్ట్ ఇయర్ చామంతులు అయితే షెడ్ కిందనే ఉంచాను. అంటే లైట్ ఎండ అనేది డైరెక్ట్ కాకుండా, వర్షం నీళ్ళు పడకుండా ఇండైరెక్ట్ ఎండలో ఉంచాను అనమాట. చాలా వరకు మనం వర్మీ కంపోస్ట్ కూడా నెలకొకసారి ఇస్తూ ఉండాలి. నేనైతే మట్టిలోనే లేయర్ పద్ధతిలో కిచెన్ వేస్ట్ వేశాను. ఈ మొక్కలు ఎదుగుతున్న కొద్దీ ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవుతుందని వేశాను. ఎంత దగ్గరగా వేశానో చూడండి మొక్కలు. ఒక్క కుండీలోనే 35-40 మొక్కల దాకా ఉంటాయి. ఇవి దగ్గర 30 మొక్కలైనా ఉంటాయి. ఆకులు కూడా మీరు లాస్ట్ వరకల్లా గమనించండి. డైలీ నేను ఫొటోస్ పెట్టాను తీసి, తేడా మీకే తెలుస్తుంది. ఇది 2వసారి వెల్లుల్లి ద్రావణం వేయటము. లాస్ట్ వరకల్లా 3 సార్లు ఇచ్చాను. 3 సార్లు చేసినప్పుడల్లా నేను 2 రోజులకు సరిపడా చేస్తానండి. ఇది ఏ మొక్కలకన్నా స్ప్రే చేయొచ్చు వెల్లుల్లి ద్రావణము. ఇది మరిగించాల్సిన అవసరం లేదు, మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మిక్సీ పట్టి వడకట్టి నీళ్ళు చాలా 1కి 10 రెట్లు నీళ్ళు కలపాలి, ఎక్కువనే కలపాలి. ఇంకా చాలా తక్కువ ఘాటులో చేయాలన్నమాట. ఇంకా వేరే కుండీల్లో కూడా, మట్టిలో కూడా స్ప్రే చేశాను, ఆకులపై కూడా స్ప్రే చేశాను. ఇలా మీ ఇంట్లో కూడా ఏ మొక్కలకైనా కూడా చేసి చూడండి. పచ్చిమిర్చి కానీ, చామంతి కానీ, పూల మొక్కలు ఏవైనా కూడా చేస్తూ ఉంటే బాగుంటుంది. అంటే ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఈజీగా చేసుకునే పద్ధతిలో నేను చేశాను. నాకు అనిపించింది, నాకు నచ్చింది అనుకోండి, అది నలుగురికి తెలియజేయాలనుకుంటాను. మీకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఈ పచ్చిమిర్చి కూడా ఆకులు చాలా
మార్పు వచ్చాయి స్ప్రే చేశాక. చేయకముందుకి చేసిన తర్వాతకి చాలా తేడా ఉంది. కరివేపాకు కొమ్మ ద్వారా పెట్టిన కరివేపాకు కూడా చిగురొస్తుంది. పోతుందేమో అనుకున్నాను, అది వేర్లు వచ్చినట్టే వచ్చి మళ్ళీ చనిపోతుంది అనిపించింది. మళ్ళీ స్ప్రే చేశాక బాగుంది. ఇవన్నీ మొక్కలు ఇలా ఉన్నాయండి. మీరు రోజు రోజుకి ఎలా మొక్కలు మార్పు వచ్చాయో ఇప్పుడు చూడండి. ఆకులు, లిల్లీ బల్బ్స్ కూడా ఆకులు ఎంత పెరిగాయి చూడండి. చామంతి ఆకులు పెద్దగా అవుతున్నాయి, లిల్లీ మొక్కలు కూడా పెద్దగా అయ్యాయి కదండి. మీకు కూడా నచ్చిందా వీడియో? అంటే నేను చేసిన టిప్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది కదా. బాయండి. మీ చామంతి మొక్కలు కూడా మీరు కూడా ఇలాగే స్ప్రే చేసి తొందరగా పువ్వులు వచ్చేటట్టు చేయండి. మీరు కూడా మొక్కల్ని కాపాడుకోండి. ఇంకా పించింగ్ చేస్తూ ఉండండి. పాటింగ్ మిక్స్ కూడా ఇలాగే ఏదో ఒకటి కలిపి చేసుకోండి. ఇప్పటికీ మనం అన్ని రకాలుగా మనం పాటించినప్పుడే, అన్ని రకాలుగా మనము జాగ్రత్తలు వహించినప్పుడే మనకు సరైన పువ్వులు కానీ ఏమైనా తీసుకోవచ్చు. చూసారా ఇప్పుడు లిల్లీ బల్బ్స్ ఎంత పెద్ద పెరిగాయో, ఆకులు ఎంత పెద్దగా వచ్చాయో. ఇది జస్ట్ ఇప్పుడు తీసింది లాస్ట్కి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆకులు. ఆకులు కూడా గ్రీన్గా ఉన్నాయి. పించింగ్ 2 సార్లు చేశానండి. ఇది చివరి ఆకులు 2 గిల్లాను చూడండి. అందుకే చిగుళ్ళు కనిపించట్లేదు మొక్కలకి. చామంతి ఆకులు అనేది మనము కొమ్మలు ఎక్కువగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇలా కనీసము 15 రోజులకు ఒకసారైనా కూడా పించింగ్ చేస్తూ ఉండాలి. మొక్క ఎదుగుతూ ఉంటే, ఎదుగుదల ఎంత ఎదుగుతుంటే అంత మనం చివర్లు తుంచుతూ ఉండాలి. అప్పుడు ఇంకో 2 కొమ్మలు వస్తాయి. ఒక కొమ్మని మనము చివరి 2 ఆకులు గిల్లామనుకోండి, 2 కొమ్మలు వస్తాయి. 2 కొమ్మల తర్వాత పెరిగిన తర్వాత మళ్ళీ వాటిని గిల్లితే 4 కొమ్మలు అవుతాయి. ఇలా మొక్క చాలా బ్రాంచెస్ రావడానికి మనం అలా చేస్తూ ఉండాలి పించింగ్. ఇది లిల్లీ బల్బ్స్ ఇలా పెరిగాయి. చామంతులు ఇలా ఉన్నాయి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి.